ఇక్కడ కనుక మనం ఈ వార్తలో చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏమైనా ఉంది, రుణమాఫీ గందరగోళం అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఏమని కనిపిస్తుంది, రుణమాఫీ గందరగోళం అని అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. మెజారిటీ రైతులకు సర్కారు మొండి చేయి, అర్హత ఉన్నా మాఫీ కాలేదంటున్న రైతులు, ఎక్కడికక్కడ ఏఈఓలు బ్యాంకుల నిలదీత, 70 లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రుణమాఫీ అమలు మాత్రం 32 లక్షల మందికి, మొదట 39,000 కోట్లు అవసరమన్న సీఎం, తాజాగా 31,000 కోట్లకు తగ్గించిన వైనం, బడ్జెట్లో మాత్రం 26,000 కోట్ల కేటాయింపు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలామంది మహిళలు అయితే కనిపిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిన సీఎంకు మహిళల నిరసన అంట. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిన సీఎంకు మహిళలు అయితే నిరసన కనబడుతుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి సభలో మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం సాయంత్రం కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తుండగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కల్వకుర్తి పట్టణానికి చెందిన మహిళలు సీఎం సభలో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే డిమాండ్లతో కూడిన పేపర్లను ప్రదర్శించారు. దీంతో పోలీసులు వచ్చి మహిళలు చేతుల్లోంచి కాగితాలను గుంజుకున్నారు. కాంగ్రెస్ నేతలు నచ్చజెప్పడంతో మహిళలు శాంతించారనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ గందరగోళంగా మారింది. అర్హత ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోవడం లేదు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండిచే చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడైతే కనుక రుణమాఫీ అయితే గందరగోళం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. మాఫీకి మరో వాయిదా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేస్తా సీఎం చెప్తున్నారు. ఇప్పుడు ఆగస్టు నెలలో అయితే రుణమాఫీ పూర్తి చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే కల్వకుర్తిలో 2 సార్లు నొక్కి చెప్పిన రేవంత్ 2వ తేదీ నుంచి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చాక మాఫీ పూర్తి చేస్తానని హామీ అంట. అంటే 15 ఆగస్టు లోపు పూర్తి కానట్టేనా? రైతుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు. నేను ఆగస్టు 2వ తారీఖు నుంచి 14 వరకు విదేశాలకు వెళ్తున్నా. తిరిగి వచ్చిన వెంటనే ఆగస్టులోగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీలు చేస్తానని చెప్పేసి అయితే కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది.